ఓకే వెంకటేష్ గారు, ఈ అంశం ఒకటైతే వేరే అంశం దీని మీద టెక్నికల్గా ఉన్న అంశాలు ఏంటి? ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా అసెంబ్లీ జరిగిన అంశాన్ని ఈయన మాట్లాడింది. నో అసలు టెక్నికల్గా అలాంటి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం అసలు బాలకృష్ణ గారికి ఉన్నటువంటి సర్టిఫికేట్ రెన్యువల్ అయిందా, మాఫీ అయిందా అనేది ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరికి తెలియని పరిస్థితి. రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 1951 యాక్ట్ ప్రకారం ఆయన కాల్పులు జరిగినప్పుడు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఈ రోజు రెన్యువల్ చేసి ముందుకెళ్తున్నారా? అలా అయితే ఆయన ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడు. లేదా ఆ సర్టిఫికేట్లో సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది తగ్గిపోయిందని చెప్పేసి కన్సెంట్ ఆఫీసర్కి అఫిడవిట్ రూపంలో కానివ్వండి, ఆథెంటికేటెడ్గా కానివ్వండి, ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చారా? ఉంటే అలాంటిది పబ్లిక్ డొమైన్లో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకుడికి పలానా రోగం ఉంది, అది తగ్గిపోయింది కాబట్టి ఈరోజు హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకుంటూ వస్తున్నారు నాన్ స్టాప్గా అని చెప్పారనుకోండి, వెరీ గుడ్. వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు, ఏ పార్టీ, ఏ పేపరు, ఏ డేటు చెబితే ఆథెంటికేటెడ్గా రిపోర్టు గ్రంథాలయాల్లో ఉంటుంది. మీ దగ్గర ఉండకపోయినా, మా దగ్గర ఉండకపోయినా లైబ్రరీలో. ఓకే, ఆయన అడిగింది అభిమాని హీరో. ఇది నేను అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేని తాగి సభకు వచ్చారు, స్పీకర్ చూస్తూ కూడా ఆయన ఊరుకున్నాడు, ఆయనకి బుద్ధి లేదు అని చేసిన వ్యాఖ్యలు, దీని గురించి నేను అంటున్నాను సార్. దీని మీద తీసుకునే అవకాశం, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉంది అని అంటే ఇంకా దీనికి ముందు చాలా విషయాలు ఉన్నాయి. అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ హననానికి మాట్లాడితే మరి ఎమ్మెల్యేల మీద తీసుకునే అధికారం లేదా? చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం లేదా? స్పీకర్ రోలు ఎంత పవర్ఫుల్ అంటేనండి, ప్రభుత్వానికి కానీ సభకి కానీ, ప్రభుత్వానికి కాదులే కానీ సభకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు, ఒక చిన్న పాంప్లెట్ వేస్తేనే సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. జ్యుడిషియరీకి మధ్య, ఈ ఎలక్టోరల్ వ్యవస్థకి మధ్య జరిగినటువంటి కేసులు చాలా చారిత్రాత్మకమైనటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాజకీయాలు దాన్ని నడిపేటువంటి వ్యక్తులు భ్రష్టు పట్టించేసినటువంటి ఈ కాలంలో వీళ్ళకి లేని యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి స్పీకర్ గారు చర్యలు తీసుకునేటువంటి ధైర్యం అయితే చేయరు. ఎందుకంటే చర్యలు తీసుకోవాలంటే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన విరమించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, స్పీకర్ గారి గురించి 100 మాట్లాడవచ్చు ఈరోజు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ స్పీకర్ చేరుకున్నటువంటి ఒక డీసెన్సీని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. మరి స్పీకర్ గారు మాట్లాడిన వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన మాట్లాడిని ప్లే చేస్తే ఈరోజు ఆయన స్పీకర్గా ఉన్నాడు కాబట్టి అవి ప్లే చేయడం అంత మంచి పద్ధతి కాదు కాబట్టి ఊరుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద బెదిరింపు ద్వారా అయితే ఉంటుంది, కానీ ఒక్క అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కానీ, ఈ స్పీకర్కి కానీ, ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎటువంటి ఆఫీసర్కి కానీ లేదు. గతంలో కూడా మనం చూసాం, 6 నెలల క్రితమే మేము సభకు రాకపోతే, మేము సంతకాలు పెట్టకపోతే వీళ్ళందరినీ డిఫాల్టర్గా, వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా బర్తరఫ్ చేస్తానని కూడా స్పీకర్ గారు చెప్పారు. మరి ఇప్పటి వరకు లేదు. అదేదో తొందరగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్లాగా ఎలక్షన్ జరిపి వేరే అభ్యర్థిని, ఎవరినైనా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవచ్చు. మరి ఇప్పటి వరకు లేదు కదా. కాబట్టి చట్టపరమైన చర్యలు కానివ్వండి, అలాంటి కార్యక్రమాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ టీవీ డిబేట్ల వరకు లేదా వాళ్ళ యొక్క సొంత ప్రింటింగ్ వ్యవస్థ వరకు ఉంటుంది తప్ప నిజంగా జ్యుడిషియరీ వ్యవస్థ వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో భీమవరం ఇష్యూని ఏ రకంగా చూడాలి సార్? ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కథ అతి ఉత్సాహం ఎక్కువైంది అని చెప్పేసి అని నర్మగర్భ వ్యాఖ్యలు డిప్యూటీ స్పీకర్ గారు చేశారు. ఎందుకంటే ఆయన శాఖ కాదు, ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా అని చెప్పేసి అని రఘురామకృష్ణరాజు గారు వ్యాఖ్యానించినటువంటి ఒక పరిస్థితి. రెండోది, ఆయన తేట తెల్లం చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, మేము గాలి ఎలా పీల్చుకుంటామో, గోదావరి ప్రజలు గాలి ఎలా పీల్చుకుంటామో పేకాట కూడా అలాగే ఆడతాం. మీరు ఇక్కడ రెండు నెలలుగా ఎన్ఫోర్స్మెంట్ వారు తరచూ దాడులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేపాల్ పోతున్నారు, భూటాన్ పోతున్నారు, శ్రీలంక పోతున్నారు అని అంటున్నారు. పేకాట తగ్గించుకోమని ఆయన ఏం అనట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాయువులో, వాళ్ళ యొక్క జీవ వాయువులో అది నిక్షిప్తం అయిపోయింది కాబట్టి ఈ రాష్ట్రంలో
వైన్ షాపుల వ్యవస్థని మళ్ళీ ఎలాగ తీసుకొచ్చారో, నైట్ బార్ల వ్యవస్థని ఎలాగైతే 12 గంటల వరకు తీసుకురాబోతున్నారో, పేకాట వ్యవస్థని కూడా జనరలైజ్ చేస్తూ రెగ్యులరైజ్ చేస్తూ ఉంటే కాస్త ఈ ప్రాణవాయువు ఈజీగా అందేటువంటి యాక్సెస్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఆ పరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్ప, ఇప్పుడు ఇప్పుడు తాగేవాడిని మేము ఆపుతామని చంద్రబాబు నాయుడు గారే అన్నారు సార్. పేకాట ఆడేవాడిని మాత్రం ఆపటం ఎందుకు? దాన్ని కూడా రెగ్యులరైజ్